డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లని సిఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల భవనాల సముదాయం, సీడ్ యాక్సెస్ రోడ్లు, మంత్రులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను ఏపీ సీఎం పరిశీలించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని భూమి పూజ ప్రాంతాన్ని సైతం చంద్రబాబు సందర్శించనున్నారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఏపీలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలను సీఎం హోదాలో రేపు చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. ఈ పర్యటనలోనే త్వరగా అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే రోడ్ల పక్కన ఉన్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లని సిఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల భవనాల సముదాయం, సీడ్ యాక్సెస్ రోడ్లు, మంత్రులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను కూడా ఏపీ సీఎం పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత పరిసరాల్లో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుజాత, రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే తన రెండవ పర్యటనలో భాగంగా రాజధాని పర్యటన అని చెప్పుకోవచ్చు. మొదటి ప్రాధాన్యత పోలవరానికి ఇచ్చారు, రెండో ప్రాధాన్యత అమరావతి ఇస్తున్నారు. ఇప్పటికే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రెస్టేజియస్ రాజధాని అనేది ఒక కీలక ఘట్టం కాబట్టి రాజధాని నిర్మాణాలకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యతగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి ఈ రెండు కూడా కీలకం కాబోతున్నాయి. ఈ రెండు త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు మరొకసారి బలమైన సంకేతాలు పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాలను 11 గంటలకి ఇంటి వద్ద ఏదైతే ప్రజావేదిక వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే ప్రజావేదిక ఏదైతే కూల్చివేశారో ఆ ప్రజావేదిక దగ్గర నుంచి ధ్వంసమైనటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి కూడా ఆయన పర్యటన కొనసాగిస్తారు. అలాగే ఆ పర్యటన అంతా కూడా సిడి యాక్సిస్ రోడ్లోకి వెళ్ళే సిడి యాక్సిస్ రోడ్డు మీదుగా ఇటు ఉండవల్లి ఉండవల్లి ప్రాంతంలో ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టి ఉదండరాయునిపాలెం రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ రాజధానికి సంబంధించినటువంటి అక్కడ ఒక లైబ్రరీ కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని నమూనాలకు సంబంధించి, అంటే రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుంది, అక్కడ ఏ కంపెనీలు రాబోతున్నాయి అనేది పూర్తి స్థాయిగా ఒక నమూనాతో పాటు లైబ్రరీ తయారు చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది దొండగలు కూడా దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నుంచి అది పరిశీలిస్తారు. తర్వాత ఆ సిడి యాక్సెస్ రోడ్ లోనే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం, మంత్రులు, న్యాయమూర్తుల కోసం ఏదైతే గృహ సముదాయాలు ఏర్పాటు చేశారో ఆ గృహ సముదాయాలు ఇప్పటికే 80% వరకు కూడా పూర్తయిందని చెప్పని గతంలో టీడీపీ అధికారంలో ఉండగానే 80% వరకు కూడా పూర్తయ్యాయి. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ పనులు కూడా మొదలు పెట్టలేదు. వాటి పరిశీలన వాటిని ఎలాంటి పరిస్థితులు ఉందనేది వాటిని పరిశీలిస్తారు. ఓవరాల్ గా 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేసినటువంటి ఏదైతే కట్టడాలు కావచ్చు, అదేవిధంగా రోడ్ల అనుసంధానం కావచ్చు, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ కావచ్చు, విద్యుత్తుకు సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసి 5 ఏళ్లుగా కాలయాపన చేసిన గత ప్రభుత్వం దాన్ని మరోసారి అమరావతి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా 2.5 సంవత్సరాలు ఇప్పటికే అమరావతి నిర్మాణం చేస్తామని అమరావతి మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరగాలి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పని పరిశీలించడానికి మరొకసారి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి ఉండవల్లి తన ఇంటి వద్ద ఏదైతే ప్రజావేదిక కూల్చివేశారో అక్కడ నుంచి కూడా పర్యటన అంతా కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్, అలాగే ఇటు అమరావతి రాజధానికి సంబంధించి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించే అవకాశం ఏమైనా ఉందంటారా రేపు పర్యటనలో భాగంగా? గతంలో వైసీపీ ఈ అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, పట్టించుకోలేదు. దీన్ని బట్టి చంద్రబాబు ఇంకా అధికారులను త్వరితగతిన పనులు చేసే విధంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందంటారా? అంటే అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా రివ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో రివ్యూస్ నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు
తరలించాలా, ఎలా వాటిని వినియోగించాలి, వేటికి వినియోగించాలి. ఇప్పటికే మన రాష్ట్రంలో చూసినట్లయితే కనుక మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కనుక పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కుంటిపడాయని చెప్పుకోవచ్చు. ఇట్లా రోడ్లు కావచ్చు, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బొస్తు రూట్లకు సంబంధించిన ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి చెరువులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో మౌలిక సదుపాయాల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రం వెనకబడి ఉంది. పూర్తిగా సంక్షేమాల మీద దృష్టి సారించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఆ ఖజానాలో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేక నిధుల్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక నిధులను కేటాయించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కూడా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం. అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, ఇలాంటి అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.